శుభములు కలుగు నీకు. టైం అయింది, ఇంకా రాలేదేంటి? గుడ్ మార్నింగ్ టీచర్స్. వరాహి, నేను టీచర్స్కి గుడ్ మార్నింగ్ చెప్తున్నాను, నువ్వు కూడా చెప్పు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వరాహి, ఈయన కాదండి, ఆయన. వారాహి కాబోయే ఆయన. వారాహి, నన్ను పరిచయం చేయ వాళ్ళకి. ఈయన రఘు. నాకు కాబోయే భర్త. వరాహి, ఈయన భర్త కాబోతున్నాడా? కానీ వారాహి, ఏంటి అలా ఉన్నావు? హలో సార్, నేను రఘు. మీరు చరణ్ గారు కదా? ఈ స్కూల్ ఎండి, కరెస్పాండెంట్ అన్నీ కదూ? ఏంటి సార్ అలా చూస్తున్నారు? మొన్న వచ్చినప్పుడు మిమ్మల్ని కలిశాను కదా, అప్పుడే మర్చిపోయారా? నా పేరు రఘు సార్. నైస్ టు మీట్ యూ సార్. నైస్ టు మీట్ యూ. వరాహి, ఇలారా. సార్కి నన్ను మళ్ళీ ఇంకోసారి ఇంట్రడ్యూస్ చేయి. పాపం పనుల బిజీలో నన్ను గుర్తుపెట్టుకోలేదు. హృదయం ఓర్చుకోలేనిది గాయం, ఇకపై తలచుకోరానిది. సార్, ఈయన అరే వారాహి, సార్కి నువ్వెంత భయపడుతున్నావేంటి? సార్ చాలా మంచివారని నువ్వే చెప్పావు కదా. సార్, నేను వారాహి భర్తని. ఐ మీన్ కాబోయే భర్తని. సార్, నిజంగా నేను చాలా అదృష్టవంతుడి సార్. వారాహి లాంటి మంచి అమ్మాయి నాకు భారీగా దొరికేసింది. వారాహి, నువ్వేంటి ఇలా ఇబ్బంది పడుతున్నావు? ఓ సార్, నిన్ను ప్రేమించిన మనిషి కదా, మనం కలిసి ఉంటే ఆయన ఫీల్ అవుతారనా? సార్, మీరు ఫీల్ అవుతున్నారా? వారాహి గురించి మీరు ఫీల్ అవుతున్నారా? చచా, మీరు జెంటిల్మెన్ సార్. పక్కోడికి కాబోయే పెళ్ళాం గురించి
మీరు అలా ఫీల్ అయ్యే మనిషే కాదు. వారాహి, నువ్వు దాని గురించి ఏం ఫీల్ అవ్వకు. సార్, ఎవరైనా వారాహిని వదులుకున్నారు అంటే తను చాలా దురదృష్టవంతుడు సార్. ఏం చేస్తాను, ప్రస్తుతానికి నేను కూడా దురదృష్టవంతుండే. ఏంటి సార్ అంత రియాక్షన్ ఇచ్చారు? వారాహిని పెళ్లి చేసుకోకుండా వదిలేస్తాను అనుకుంటున్నారా? చచా, అలా ఎందుకు చేస్తాను సార్? ప్రస్తుతానికి తను మీతో పాటు రావాలి కదా. అదే స్కూల్లోకి తను రావాలంటే నేను తనని వదిలి వెళ్ళాలి కదా. అందుకే ఈ కాసేపటికి నేను దురదృష్టవంతుణ్ణి అంటున్నాను. కానీ సాయంత్రం మళ్ళీ అదృష్టవంతుణ్ణి అయిపోతానులే. అదే వారాహి, సాయంత్రం నేను పికప్ చేసుకోవడానికి ఇదే బైక్ మీద వస్తాను కదా. సాయంత్రం ఎందుకు? నేనే వెళ్ళిపోతాను. అదేంటి అలా అంటావు? నేనుండగా నిన్ను అలా ఎలా వదిలేస్తాను? అది కాదండి, నీకు ఇబ్బంది ఎందుకు? చ నాకు ఇబ్బందా? చెప్పాను కదా, నువ్వు దొరకటమే నా అదృష్టం అని. నా గురించి నువ్వు అస్సలు ఇబ్బంది పడకు. భర్త అంటే భరించేవాడని అర్థం కదా. నీకోసం నేను అన్నీ భరిస్తాను వారాహి. పోనీ సాయంత్రం కార్ తీసుకుని రండి. చ కారులో అయితే నువ్వు నాకు టచ్ అవ్వకుండా పక్క సీట్లో నువ్వు, నేను ఈ పక్క సీట్లో. అదే బైక్ అనుకో, ఈ ఇద్దరం ఒకే సీట్లో ఒకరికొకరం టచ్ అయ్యి అటాచ్ అయ్యి అలా గువ్వా గోరింకల్లా. ఏం సార్, ఎలా ఉంటుంది? బాగుంటుంది కదా. అయినా మీకేం తెలుస్తుందిలే, మీకు పెళ్లి కాలేదు, మీ పక్కన ప్రేమించిన అమ్మాయి లేదు. ఏమారాహి, బైక్ మీద అయితే నీకేం ఇబ్బంది లేదు కదా? అది సార్, ఓకే, నేను ఇంక బయలుదేరుతాను సార్. బాయ్ వారాహి, ఈవినింగ్ కలుద్దాం. బాయ్ సార్, బాయ్. ఎందుకు చెంతకి వస్తావో, ఎందుకు చెయ్యొదిలేస్తావో, స్నేహమా చలగాటమా, ఎప్పుడు నీ ముడి వేస్తావో, ఎప్పుడెలా విడదీస్తావో, ప్రణయమా పరిహాసమా, శపించే దైవమా దహించే దీపమా, ఇదే నీ రూపమో ప్రేమ. థ్యాంక్ యూ వారాహి, రఘుని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకొని నాకు చరణ్ వదిలేసినందుకు. నువ్వు అడ్డం లేవుగా. చరణ్ని నా వైపుకి ఎలా తిప్పుకుంటానో చూడు. వెంటరమ్మంటూ తీసుకెళతావు, నమ్మి వస్తే నట్టడివిలో విడిచిపోతావు. సార్, నేను వారాహి భర్తని. ఆశ పెడతావు, కలిమి ఉంచే కలిమి తుంచే కలహమవుతావు. ఏంటి చరణ్, విష్ చేయబోతే అంత ర్యాష్గా లోపలికి వచ్చేసా?
గుడ్ మార్నింగ్ కూడా చెప్పకూడదా నీకు? అది చెప్పడానికే వచ్చావా? ఆ, చెప్పావుగా, వెళ్ళు. మామూలుగా అయితే వెళ్ళిపోయేదాన్ని, కానీ ఈ సిచ్యుయేషన్ చూశాక నాకే బాధ అనిపించి నిన్ను ఓదార్చాలని ఆగిపోయాను. నేనేం చిన్నపిల్లాడిని కాదు. ఓదార్చడానికి నువ్వేం నా సొంత మనిషివి కాదు. సొంతం నువ్వు సొంతం అవ్వాలనుకున్న మనిషి ఇప్పుడు ఎవరికి సొంతం అవుతుందో, ఏమేం చేస్తుందో చూస్తున్నావు కదా. ఇన్నాళ్ళు నీ స్కూల్లో నీ ఇంట్లో పనిచేసింది, నీకు ఎన్నో ఆశలు పెట్టింది. ఇప్పుడు వాడెవడో నీకంటే బెటర్గా దొరికాడనుకుని వాడితో తిరుగుతుంది. తనేమి నాకన్నా బెటర్గా దొరికాడని అతను వెనక తిరగట్లేదు. నువ్వు మీ అమ్మ తన మీద వేసిన నిందల నుంచి తప్పించుకోవడానికే మీ ఇంట్లో ఉన్న తన చెల్లెలి జీవితాన్ని బాగు చేయాలనే ఈ పెళ్లికి ఒప్పుకుంది. బాగానే సపోర్ట్ చేస్తున్నావు. ఓకే, నువ్వన్నట్టు మా మాటల వల్లే నీకు దూరం అవ్వాలని తను రఘుతో పెళ్లికి ఒప్పుకుందని అనుకుందాం. కానీ అలా ఒప్పుకున్న మనిషి ఇలా బైక్ల మీద ఎక్కి అతనితో అంత క్లోజ్గా తిరుగుతూ నీ కళ్ళు ముందుకు ఎందుకు రావడం? నీకు అతన్ని ఎందుకు పరిచయం చేయడం? వాళ్ళు ఎంత డీప్గా ఉంటున్నారో నీకెందుకు చూపించడం? నిజంగా తన మనసులో నీ మీద ఏ మాత్రం కన్సర్న్ ఉన్నా నిన్ను బాధ పెట్టడానికి ఇష్టపడేదే కాదు, నీ నుంచి దూరంగా వెళ్ళిపోయేది. ఏంటో ఇది, నువ్వు తనని ప్రేమించడం, తను నిన్ను ప్రేమిస్తుందని నువ్వు నమ్మడం. ప్రేమున్న వాళ్ళు ఇలా చేయడం నేనెప్పుడు చూడలేదు. నీ బాధని అస్సలు పట్టించుకోకుండా తన సుఖం, తన స్వార్థం తను చూసుకుంటోంది. నీ ముందు బాధ నటిస్తోంది. వారాహి నటిస్తుందన్నావంటే నిన్ను నమ్ము, తననే నమ్ము. ఇంకా బ్లైండ్గా తననే నమ్ము. తన కోసమే ఆలోచిస్తూ బ్రతికే. తను మాత్రం భర్తతో కలిసి చక్కగా కాపురం చేసుకుంటూ పిల్లల్ని కంటూ ఆ పిల్లల్ని కూడా నీ స్కూల్లోనే జాయిన్ చేసి నీ కళ్ళ ముందే సంతోషంగా బ్రతికేస్తుంది. అప్పుడు కూడా నువ్విలా దేవదాసులా తనని చూస్తూ బ్రతికే. నిన్ను చూస్తే నాకు చాలా చాలా జాలేస్తుంది. ఐ పిటీ యూ చరణ్. ప్లీజ్ చరణ్, ఇప్పటికైనా కొంచెం ఆలోచించు. నిజంగా నిన్ను ప్రేమిస్తున్న మనిషి ఎవరో తెలుసుకో. నీ వెంటపడి పిచ్చిగా తిరిగే నా ప్రేమ గురించి తెలుసుకో. ఒక్కసారి నా ప్రేమను ఒప్పుకొని చూడు చరణ్. నీకు ప్రేమిస్తే కలిగే సంతోషం ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. చరణ్, నువ్వు ఒక మనిషితో ఎంత ప్రేమించబడుతున్నావో గుర్తించు. నీ ప్రేమని గుర్తించని వారాహిని నీ గుర్తుల్లో నుంచి చెరిపే. నువ్వు ఇంకొక మాట మాట్లాడినా నిన్ను చంపేస్తా. ఛే, నిజంగా నీకు నా మీద ప్రేమే ఉంటే ఫస్ట్ నా ప్రేమను నువ్వు అర్థం చేసుకునేదానివి. ఇలా నా ముందుకొచ్చి వారాహి మీద నీ నోటికొచ్చినట్టు మాట్లాడేదానివే కాదు. వారాహి గురించి నేను పడుతున్న బాధని చూసి ఇక్కడి నుంచి వెళ్ళిపోయేదానివి. అసలు నీకు బాధ అంటే ఏంటో తెలిస్తేనే కదా ఎదుటి వాళ్ళని నువ్వు సంతోష పెట్టడానికి. పో, వెళ్ళిపో. ఐ సే గెట్ అవుట్. ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఓకే, వెళ్తున్నాను. బాయ్.
ఇప్పుడేగా వారాహి నీకు దూరం అయింది. తన మీద నీ మనసు విరిగిపోవాలంటే ఇంకా టైం పడుతుందిలే. చాలా తొందరలోనే నీ మనసును విరిచేస్తాను, నా వైపుకు తిప్పుకుంటాను. అంతా ప్లాన్ చేసే ఉంచాను. అందగాడ అందగాడ అందాలన్నీ అందుకురా అల్లుకురా గిల్లుకురా అందగాడ అందగాడ అల్లుకురా గిల్లుకురా. నాన్న ఆ, ఆ? ఆ, ఏంట్రా? నా మొహం మీద ఎదవాన్ రాసుందా? అబ్బే ఏం లేదు నానా. రాయాల్సిన అవసరం లేదురా, నిన్ను చూస్తే తెలిసిపోతుంది పెద్ద ఎదవ్వని. నాన్న ఏమండి ఏంటా మాటలు? నా కొడుకు చాలా తెలివైనోడు, ఎదవేం కాదు. హ్మ్, వీడు ప్రశ్న అడగడమే వెదవుతానం అంటే నువ్వు వెనకేసుకు రావడం ఇంకా వెదవుతానం. హరే నువ్వు మీ నాన్న మాటలేం పట్టించుకోకురా. అయినా నీకు అలాంటి డౌట్లు ఎందుకు వస్తాయిరా? నువ్వు ఉండు నాన్న, పిచ్చోడు. ఆ? ఆ, ఆహా, పిల్లో ఎంత బాగుందిరా. అటు చూసి నేను మోసపోయాను నాన్న. ఒకసారి వెనక్కి తిప్పి చూడు. ఈ పిల్లోని రేఖ చరణ్కి ఇస్తుందంట. ఇచ్చే ముందు అది గట్టిగా ఉందా మెత్తగా ఉందా, అది వేసుకుంటే సమ్మగా ఉంటుందని నేను చెక్ చేయాలంట. నేను రేఖ ఉండాల్సిన ఫోటోలో ఆ చరణ్ గాడు ఉన్నాడు. వాళ్ళిద్దరి ఫోటో నేను తల కింద పెట్టుకొని పడుకోవాలంట. చిచ్చి నువ్వు బతుకు. ఈ ఫోటో చూసి హర్ట్ అవ్వాల్సిన పని లేదురా. నాన్న నాది హార్టే నాన్న, అట్టవదా? చూడమ్మా, వాళ్ళ ప్రేమకు నేను వాచ్మెన్లా ఉండాలంట. ఆహా ఈ దిండు మెత్తగా ఎంత బాగుంది. ఒరే కుమార్, ఇది చాలా మెత్తగా ఉందిరా. ఏమండి రేఖను చూసారా? అవుతాడో లేడో తెలియని మొగుడు కోసం అందమైన దిండు బహుమతిగా ఇవ్వాలనుకుంటుంది. మీ జన్మకి మీరెప్పుడైనా నాకు ఇలాంటి బహుమతి ఇచ్చారా? ఏయ్, ఇది చరణ్ గాడు రేఖకిస్తున్న గిఫ్ట్ కాదే, రేఖ చరణ్కిస్తున్న గిఫ్ట్. అంటే ఆ లెక్కన నేను నీకు గిఫ్ట్ ఇవ్వడం కాదు, నువ్వే నాకు గిఫ్ట్ ఇవ్వాలన్నమాట. నేనివ్వాలా? మీ మొహానికి గిఫ్ట్ నేనివ్వాలా? రెండో పెళ్లిగాడివి నేను గిఫ్ట్ ఇవ్వాలా? మీ మొహానికి గిఫ్ట్ నేనివ్వాలా? రెండో పెళ్లిగాడివి నేను గిఫ్ట్ ఇవ్వాలా? మీరే నన్ను కాక పట్టడం కోసం నాకు బోలెడన్ని గిఫ్ట్లు ఇచ్చుండాలి. ఆ గిఫ్ట్ అంటే దిండ్లు దుప్పట్లు కాదే, చీర. నేను మన పెళ్ళైన దగ్గర నుంచి ఎన్ని చీరలు కొనిచ్చాను నీకు? ఆ ఇచ్చారులేండి మహా గొప్ప చీరలు. మీరిచ్చేవన్నీ రోడ్డు పక్కన అమ్మే చీరలే కదా. ఎప్పుడైనా పెద్ద షాపులోకి తీసుకెళ్ళి ఒక్క చీరైనా కొనిచ్చారా? షాపుకి వెళ్దామంటే చాలు సాయంత్రానికి 2 చీరలు తెచ్చేసేవారు రోడ్డు పక్క నుంచి. ఆ, నీ మొహానికి షాప్లో చీరలే కావాలా? నువ్వు కట్టిన చీరకి కళ వస్తుందా ఏమన్నా? కాస్ట్లీ చీర కూడా కళ తప్పి కనిపిస్తుంది. ఆ కళ నా మొహంలో లేనిది కాదు, మీ మధ్య తరగతి పీనాసి మనసులో లేనిది. మీరసలు ఆ? నేను ఆ పిల్లని తెచ్చింది ఎందుకు? మీరు కొట్టుకుంటుంది ఎందుకు? నా బాధను పట్టించుకోకుండా మీరిద్దరు కొట్టుకొని చేస్తారేంటి? రే, మీ అమ్మ నన్ను నానా మాట్లాడదురా. నేను హర్ట్ అయ్యాను. ఇక నాకేం చెప్పదు నువ్వు. నానా ఛే!
మీ నాన్న నాది కళ్ళలేని మొహం అన్నాడ్రా. నేను కూడా హట్ అయ్యాను. ఇదిగో బొంగు ముద్దు పెట్టాను. నాకు ఏం చెప్పొద్దు. అమ్మా ఇక్కడ హట్ట ఉంది, నేనొక్కడే మరి. మీరే హట్ అవ్వాలి. చిచ్చి, నా బాధ ఎవరికీ పట్టట్లేదు. చిచ్చి, అవును నా లవ్లీ ఉంది కదా, దాన్ని అడిగితే మంచి సొల్యూషన్ చెప్తుంది. హే లవ్లీ, ఇది నా ప్రాబ్లం. కరెక్ట్గా దీనికి ఏం చేయాలో చెప్పు. నువ్వు తన దగ్గర వర్కర్వి కాబట్టి నీ ఓనర్ ఏది చెప్తే అది ఫాలో అయిపోవాలి. ఆ దిండు తల కింద పెట్టుకుని హాయిగా నిద్రపో. పొద్దున్న లేచాక వెళ్ళి నీ ఎక్స్పీరియన్స్ చెప్పు. ఛీ! ఛే! కర్మ కర్మ కర్మ.